వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. మటన్ చికెన్ టేస్ట్ కానీ 100% ప్యూర్ వెజ్, అదే మిల్లీ మేకర్ మసాలా కర్రీ సోయాబీన్ అంటారు కదా, రెస్టారెంట్ స్టైల్లో సోయా చంక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. పక్కా కొలతలతో చూపిస్తాను, చూసేసేయండి. ఇవి హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిలో, అందుకని పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. దీనికోసం నేను మీడియం సైజు సోయా చంక్స్ని తీసుకొని 300 గ్రామ్స్ హాట్ వాటర్ వేసి 15 మినిట్స్ నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపల స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఇందాక నానబెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని బాగా వాటర్ లేకుండా స్మాష్ చేసుకొని డ్రైగా ఉన్నప్పుడు ఈ గోళంలోకి వేసేసి 1 స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఈ మటన్ టేస్ట్ వస్తుంది. సోయాబీన్ కర్రీ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వీటిని పక్కకు వేరే ప్లేట్లోకి పెట్టేసుకొని అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఈ కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినాక ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు యాడ్ చేసి చిటపట్లాడేదాన్ని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్దవి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేగే లోపల మసాలా అంతా నేను వేరొక వైపు వేయించుకొనే చూపిస్తున్నాను. 3 ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇలా వేయించుకొని పొడి కొట్టుకుంటేనే ఈ మసాలా అంతా కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది. 10 నుంచి 15 మిరియాలు, 1 చెక్క 1 ఇంచు తీసుకోవాలి, 1 బిర్యానీ ఆకు, అలాగే 5 నుంచి 6 లవంగాలు, ఉల్లిపాయలు మీడియం సైజు 1 తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇలా తీసుకుంటేనే ఈ మసాలా అంతా కర్రీకి పట్టుకొని టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. వీటన్నిటిని నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి కొంచెం మిక్సీ పట్టుకున్నాక దీంట్లోకి నేను 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనికి నేను ఎండు కారం వాడడం లేదు, పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది, అందుకనే పచ్చిమిర్చి చూపిస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర, 1 గ్లాస్ వాటర్ వేసేసి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి 3 టమాటాలు మీడియం సైజు తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నా. ఈ లోపల గోళంలో బాగా వేగింటుంది కదండి ఆనియన్స్, అవన్నీ ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయింది. దీంట్లోకి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసినాక కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా చూడండి వీడియోలో ఎలా ఆయిల్ పైకి వచ్చిందో అలా ఉడికేటప్పుడు మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిల్లీ మేకర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎండు కారం ఏం వేయలేదు, పచ్చిమిర్చితో చేసుకున్నాను కాబట్టి ఇది మటన్ కర్రీ కన్నా ఎక్కువ టేస్ట్ వస్తుందని చెప్పానండి. ఇలా స్టవ్ మీద 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని రోటీతో కానీ చపాతీతో కానీ వేడి అన్నంతో కానీ పుల్కాలతో కానీ తీసుకుంటే మటన్కి ధీటుగా ఉండేటువంటి సోయాబీన్ మసాలా కర్రీ ఈజీగా ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇలా పిల్లలకి చేసి పెడితే హెల్తీగా ఉంటారు. వారానికి 2 సార్లు చేసి పెట్టండి. బాగా హెల్తీతో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా అందుతుంది. మటన్ చికెన్తో పని లేకుండా ఇలా కర్రీని చేసి పెట్టి చూడండి.